నమస్తే సార్. నమస్తే సార్, గత వీడియోలో మీరు చెప్పారు గ్రే హెయిర్ ఉన్నప్పుడు ఒక ప్యాక్ వేసుకోండి, బీట్రూట్ ప్యాక్ అని. సో దీనికి రిలేటెడ్గా ఏమడుగుతున్నారు అని అంటే, ఎక్స్టర్నల్గా కాదు ఇంటర్నల్గా కూడా కేర్ ఉండాలి కదా, మరి ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది అని. సో ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు? ఆహారాన్ని ఔషధంగా మలుచుకొని ఎలా వాడాలో చెప్తానమ్మా. తప్పకుండా. సో సర్వసాధారణంగా ఇంటర్నల్ ప్రాబ్లం ఉన్నప్పుడే ఈ హెయిర్ ఫాల్ అనుకోనివ్వండి, లేకపోతే ఈ హెయిర్ గ్రే హెయిర్గా కావడం అనుకోండి, ఇలాంటివి జరుగుతుంటాయమ్మా. సర్వసాధారణంగా చాలామంది ఏమంటే టెంపరీగా రిలీఫ్ కోసం ఎక్స్టర్నల్ వాటిని ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు, పైపు దీనికోసమే. సో అప్లై చేసుకోవడం వల్ల ఇమీడియట్గా వాళ్ళకు రిజల్ట్ కనిపిస్తున్నట్టు, అది మంచిదమ్మా. సో ఇమీడియట్గా రిజల్ట్ రావాలంటే మాత్రం పైన హెయిర్ ప్యాక్ ఎక్స్టర్నల్ చాలా చాలా అవసరం. సో అది పాటిస్తూ కూడా ఈ యొక్క సమస్య త్వరగా తగ్గేందుకు, మరలా ఈ యొక్క సమస్య తరచుగా రాకుండా ఉండేందుకు, మిగతా వెంట్రుకలు కూడా మళ్ళీ తెల్లబడకుండా ఉండేందుకు, వీటన్నిటికీ ఉపయోగపడేటువంటి ఒక చక్కటి ఇంటర్నల్ మెడిసిన్ చెప్తానమ్మా. సో గత వీడియోలో కూడా నేను ప్రస్తావించడం జరిగిందమ్మా. మరి సార్ ఆ మందులు పనిచేసేటట్టు సార్ వాడుకోవచ్చు అని చెప్పేసి నేను వాడుకోలేదు, నాకు అవసరం లేదు, నేను వాడాల్సిన అవసరం లేదు, వాడుకోనమ్మా. నేను నాకు ఆ సౌందర్య పిపాస ఆకాంక్ష కూడా లేదమ్మా. సో కావాల్సినటువంటి వాడు వాడుకోవచ్చు. సో ఆ సదుద్దేశంతో ఎంతో మంది వాడి చక్కటి లబ్ధి పొందిన తర్వాతనే, మంచి ఫీడ్బ్యాక్ పొందిన తర్వాతనే ఈ 34 ఏళ్ల నా యొక్క ఎక్స్పీరియన్స్లో ఈ మెడిసిన్ బాగా పనిచేస్తుంది అనేటువంటి నా ఫీడ్బ్యాక్ తెలిసిన తర్వాతనే మరి మీరు మంచి ప్రశ్న అడిగారు కాబట్టి ప్రేక్షకుల కోసం ఈ రెమెడీ కూడా చెప్తానమ్మా. ఓకే, తప్పకుండా. సో సర్వసాధారణంగా ఏమవుతుందంటేమ్మా, మెలనిన్ అనేటువంటి ఈ యొక్క రంజక పదార్థం తగ్గడం చేతనే, అంటే హెయిర్ ఫాలికిల్స్లో మెలనిన్ అనేటువంటి నల్లటి రంగునిచ్చేటువంటి రంజక పదార్థం తగ్గడం చేతనే వెంట్రుకలు తెల్లవడం జరుగుతుంది. సో అక్కడి నుంచి మనం మార్పు తీసుకొని రావాలి. సో మెలనిన్ అనేటువంటి రంజక పదార్థాన్ని ఈ తల భాగంలో, ముఖ్యంగా చర్మ భాగంలో పెంచాలంటే దీనికి ఆహార ఔషధాలు, ఎలాంటి ఔషధాలు ప్రత్యేకంగా పనిచేస్తాయంటే ఉసిరిక, కరివేపాకు బాగా పనిచేస్తాయమ్మా. ఉసిరిక, కరివేపాకు కేవలం ఈ 2 మందులే, ఈ 2 ఆహార ఔషధాలు. సో ఎలా తయారు చేసుకొని వాడుకోవాలంటే మనకు ఉసిరిక పొడి మార్కెట్లో దొరుకుతుంది, ఆమ్లా పౌడర్ అంటారు. సో ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఉసిరిక పొడిని తెచ్చుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఉసిరిక పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అదే పద్ధతిలో కరివేపాకు పొడి కూడా 50 గ్రాములు తీసుకోవాలి. సో కరివేపాకు మనకు సంవత్సరం అంతా మార్కెట్లో దొరుకుతుంది, సంవత్సరం అంతా మన ఇళ్లలో ఉంటుందమ్మా. సో కరివేపాకును శుభ్రం చేసేసి, కడిగేసేసి, బాగా నీడలో ఆరబెట్టేసేసి, బాగా ఎండిపోయిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. సో ఆ పౌడర్ కూడా 50 గ్రామ్స్ తీసుకోవాలి. సో ఉసిరిక పొడి 50 గ్రామ్స్, కరివేపాకు పొడి 50 గ్రామ్స్, ఈ 2 కలవడం వల్ల ఒక 100 గ్రాముల ఔషధం రెడీ అయిపోతుందమ్మా. దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు లేదా ఒక 15 నిమిషాల ముందు, రాత్రి ఆహారానికి ఒక 15 నిమిషాల ముందు లేదా ఒక అరగంట ముందు 2 గ్రామ్స్ పౌడర్ అమ్మా. సో అర టీ స్పూన్ కంటే తక్కువ పౌడర్ తీసుకొని దాన్ని పాలలో కలిపి తీసుకోవచ్చు, లేకపోతే తేనెతో కలిపి తీసుకోవచ్చు, తగినంత తేనెతో కలిపి తీసుకోవచ్చు, లేకపోతే తగినన్ని నీళ్లు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 50 ml or 100 ml వాటర్లో కలుపుకొని తీసుకోవచ్చు, ఎలాగైనా తీసుకోవచ్చమ్మా. ఈ యొక్క ఔషధాన్ని మనం రోజు ఈ పద్ధతిలో కడుపులోకి వాడుకోవడం వల్ల మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం బాగా ఉత్పత్తి అయ్యి ఆ యొక్క గ్రే హెయిర్ అనేటువంటి సమస్య తగ్గిపోతుంది. మరి ఉసిరికలో కూడా అనేక రకాల పోషకాంశాలు ఉన్నాయమ్మా. సో ఈ ఐరన్ ఉసిరికలో బాగుంటుంది, అదేవిధంగా ఫైబర్ కంటెంట్ ఉంది, బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్. సర్వసాధారణంగా ఏం జరుగుతుందంటే మానసిక ఒత్తిడి వల్ల, పోషకాహార లోపం వల్ల, ఇలాంటి సమస్యల వల్ల ఎక్కువ శాతం మందిలో గ్రే హెయిర్ చిన్న వయసులోనే వస్తుంటుంది అనమాట. సో ఈ ఉసిరికలో ఉన్నటువంటి సి విటమిన్, అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్స్ ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి తగ్గడమే కాకుండా మన మెదడులో హానిని కలగజేసేటువంటి కార్టిజాల్ అనేటువంటి హార్మోన్ లెవెల్స్ కూడా బాగా తగ్గిస్తుందమ్మా. ఎప్పుడైతే కార్టిజాల్ అనేటువంటి హార్మోన్ లెవెల్స్ తగ్గిపోతాయో అప్పుడు మనకు హాని కలగజేసేటువంటి హార్మోన్స్ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. అందులో భాగంగా మరి హెయిర్ ఫాల్ కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి, గ్రే హెయిర్ కూడా వస్తూ ఉంటుంది కాబట్టి, మరి ఆ యొక్క ప్రాబ్లం కూడా రెక్టిఫై చేసేందుకు ఉసిరిక చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా కరివేపాకు కూడా అమ్మా, కరివేపాకులో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు కూడా ఈ మెలనిన్ అనేటువంటి రంజక పదార్థాన్ని బాగా ఉత్పత్తి చేసేందుకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా విటమిన్ ఏ, అదేవిధంగా ఫైబరు, కాల్షియము, ఐరన్, ఫాస్ఫరస్, ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ప్రత్యక్షంగా పరోక్షంగా మరి ఈ యొక్క హెయిర్ మీద, హెయిర్ యొక్క ఉత్పత్తికి, హెయిర్ గ్రోత్కి పనిచేయడమే కాకుండా మెలనిన్ ఉత్పత్తిని తగ్గించకుండా ఉండేందుకు, ఉత్పత్తి అయినటువంటి మెలనిన్ సక్రమంగా పనిచేసేందుకు కూడా ఈ కరివేపాకులో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు ఉపయోగపడతాయమ్మా. కాబట్టి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. అన్నీ మనకు సైడ్ బెనిఫిట్సే, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవమ్మా. కాబట్టి చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఆహార ఔషధాల్లో అగ్రస్థానం ఇవ్వదగ్గ ఆహార ఔషధం ఇదని చెప్పుకోవచ్చు. చిన్నపిల్లలు మాత్రం 1 గ్రామ్ ఔషధం వాడుకుంటే సరిపోతుందమ్మా. ఉదయం 1 గ్రాము, సాయంత్రం 1 గ్రాము, లేదా ఉదయం 1 గ్రాము, రాత్రి 1 గ్రాము.
పెద్దలు మాత్రం నేను చెప్పినట్టు 2 గ్రాములు అంటే హాఫ్ టీ స్పూన్ పొద్దున్న సాయంత్రం తీసుకోవడం మంచిది. ఆహారానికి ముందమ్మా 15 నిమిషాలు లేదా ఒక అరగంట ముందైనా తీసుకోవచ్చు, లేదా ఒక 15 నిమిషాల ముందైనా తీసుకోవచ్చు. అంటే సో వీళ్ళకి గ్రే హెయిర్ రావడానికి లైఫ్ స్టైల్ కూడా ఒక విధానం, అంటే చేంజ్ చేయడం ఒక విధానం అనుకోవచ్చు అంటారా? ఎక్కువ శాతం మంది లేదమ్మా, ఎక్కువ శాతం మందిలో లైఫ్ స్టైల్ చేంజ్ కావడం ఒక ప్రధానమైన కారణము. ఇంకోటి ఏంటంటే మన సూర్యభగవానుడు ప్రత్యక్షంగా దర్శనమిచ్చి ఆయన ఆశీర్వాదం అనుగ్రహం పొందామని చెప్పేసి ఆయన ప్రత్యక్షంగా కనిపిస్తున్నప్పటికీ మన దురదృష్టవశాత్తు ఏసీ జీవితాలకు అలవాటు పడిపోవడం వల్ల సూర్యభగవాన్ యొక్క ఆశీర్వాదం అనుగ్రహం పొందలేకపోవడం చేత, మరి సూర్యభగవాన్ వచ్చేటువంటి విటమిన్ డి మనకు లోపం ఉండడం చేత మనం ఎలాంటి పోషక పదార్థాలు, ముఖ్యంగా డి విటమిన్ లాంటి, ముఖ్యంగా కాల్షియం లాంటి పోషక పదార్థాలు తీసుకున్నప్పటికీ మన దేహం ఉపయోగించుకోకపోవడం చేత కూడా ఈ యొక్క సమస్య కలుగుతుందమ్మా. కాబట్టి మరి విటమిన్ డి కూడా చాలా అవసరమ్మా. మన దేహంలో సఫిషియెంట్గా విటమిన్ డి ఉన్నప్పుడే ఈ గ్రే హెయిర్కు ఒక రకంగా కారణభూతమైనటువంటి కాల్షియం లోపంను కూడా రెక్టిఫై చేసుకోవచ్చు. సో విటమిన్ డి బాడీలో ఉంటే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి కాల్షియంను బాడీ బాగా రిసీవ్ చేసుకొని బాడీకి అందజేయడమే కాకుండా ఈ హెయిర్ రూట్స్ కూడా బాగా అందజేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకేమ్మా.